ఏందో నాకైతే అర్థం కాదు. బడే ఫెవికాల్ బంధం, ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఏం లవ్వో, ఆ లవ్ ఏందో, అంత ప్రేమ ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంటారు. నా బాధ ఏంటంటే మీ లవ్ ఎంత ఉండే నాదేం పోయింది, కానీ రాష్ట్రం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కదా. ఏమైంది, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్సు, 85 పియర్స్లో ఒక్క పియర్ గొంగితే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసిండు. అరే మీరు జల్దీ రాండి మొత్తం కూలిపోయింది, జర చూడుండ్రి అన్నాడు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం, మేడిగడ్డలో ఉన్న 85 పిల్లలలో ఒక పిల్లర్ గొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసి 2 రోజులు పిలిపించిండు. మరి మొత్తం ఎస్ఎల్బీసీ కుప్పకూలింది కదా. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీ బీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు, 6 చచ్చిపోయినరు, బతుకులు ఆగమైనాయి, శవాలు కూడా బయటకు రాలేదు. మరి దీని మీద కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయడు, ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు. ఒక పిల్లర్ గుంగితే 300 వచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 300 వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే 5,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు, ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది, ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? ఇది బయటకి సమాధానం చెప్పాలి కదా. ఎన్డీఎస్ఏ ఆనాడు వస్తుంది, ఓకే, ఎందుకు వచ్చిందని అంటలేను, మరి ఇవాళ ఎందుకు రాదు? ఆనాడు కుంగింది ఒక పిల్లర్, ఇవాళ కూలింది మొత్తం ప్రాజెక్టు, దీనికి ఎందుకు రారు? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెదవాగ్ కూలిపోయింది, కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, జూరాల గేట్లు క్లాంప్స్ పడిపోయి 2 గేట్లు పడిపోయినాయి మేము మెయింటెనెన్స్ చేయక. ఇవాళ లోయెస్ట్ వాటర్ యూటిలైజేషన్ కృష్ణానదిలో సరే తాత్కాలిక ఒప్పందం 299, అదే రేషియోలో పంచుకోవాలి. కానీ జరిగింది ఏంది, పోయిన సంవత్సరం గత 10 ఏళ్లలో ఎప్పుడు వాడినంత తక్కువ, ఎవర్ లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ నీళ్లు వాడిన రాష్ట్రం సంవత్సరం మొన్నటి సంవత్సరం. మీరు చూడండి 28.4. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇంత తక్కువ నీళ్లు వాడలే తెలంగాణ. మీరేమో నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు, ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు, ఆంధ్రాకు నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఎవర్ లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ నీళ్ళ వాడకంలో కూడా ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫెయిల్ అయిపోయింది, మీరు ఉన్న నీళ్ళు కూడా వాడుకోలే. అరే మీరు ఏం చేసిండ్రు? ఓ ఎకరం కొత్త ఆయకట్ రాపాయి, ఒక ప్రాజెక్టు పూర్తి కాపాయి, ఒక చెక్ డ్యామ్ కట్టపోతురి, ఒక చెరువు కట్టపోతురి, పైగా ఎస్ఎల్బీసీ కూలగొడుతురి, పెద్దవాగు తెగిపాయి, వట్టెం మునిగిపాయి. ఈ ఉన్న నీళ్ళలో 65 టీఎంసీలు కిందికి ఆంధ్రకు వదిలిపెట్టిరి గురుదక్షిణ కింద. ఇక ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పచెప్తారు. ఇక మీరు చేసిందే ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? ఒక్కటన్నా మంచి పని ఉండదా మీరు చేసింది? అంత కూలగొట్టుడు, మునగొట్టుడు, తెగ్గొట్టుడు, అప్పచెప్పుడు, నీళ్ళు కిందికి వదులుడు, గింతే కదా నువ్వు చేసిన ఉద్దారకం. నువ్వు చేసిందేమున్నదని మాట్లాడుతున్నావు ఇంకా సోయి లేకుండా, సిగ్గు లేకుండా. బెజవాడ బజ్జీలు తిన్నారా అప్పచెప్పిరటవా? ఇది ఇట్లా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏందో ఏమో మనకు అబద్ధాలాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, నేను కూడా అబద్ధాలు ఆడపోతే అయితలేను అనుకుంటుండో ఏందో నాకు అర్థమే అవుతలేదు. ఈయన కూడా ఆయనకు శిష్యుడు అయిపోయిండు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సీతారామకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చినామన్నాడు. ఉన్నదా వీడియో? జర చూపి, అది కూడా. మన అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు, చుక్క నీటి కేటాయింపు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా పనిచేసి 67 టీఎంసీలు మరి హైదరాబాద్ క్లియరెన్స్ తెప్పించుకుంది మన ప్రభుత్వం. మన అధికారంలో వచ్చింది అన్ని శాఖలను సమన్వయం చేసి చెమటలన్నీ కక్కి చాలా కష్టపడి హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చినట్టు. ఇది
హైడ్రాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ డేటు 30 జనవరి 2023. ఇది స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మన ప్రాజెక్టుకు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు వచ్చిన హైడ్రాలజీ క్లియరెన్స్. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకు డేటు 28/9/2021 అనుకుంటా. ఇందులో కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ సీతారామకు 65 టీఎంసీలతోని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చిన హైడ్రాలజీ క్లియరెన్స్. ఇంత స్పష్టంగా ఉంటే మేము హైడ్రాలజీ తెచ్చిన అంటాడు. బీఆర్ఎస్ హయాంలో మొత్తంగా చూస్తే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషను సీతమ్మ సాగర్కు ఇప్పటి వరకు 27 అనుమతులు వచ్చినాయి. ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, ఇది పేజ్ 3. 27లో 25 బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. 25 ఏమేమి అనుమతులు చదివితే టైం వేస్ట్ అవుతుంది. అన్నీ ఉంటాయి ఇలా హైడ్రాలజీతో పాటు ఎన్విరాన్మెంటు ఎట్సెట్రా 27 అనుమతుల్లో కేంద్రం నుంచి రావాల్సి వస్తే అందులో 25 అనుమతులు బీఆర్ఎస్ హయాంలో సాధించినటువంటి. హైడ్రాలజీది అయితే మేమే తెచ్చినాం. దాని కాగితం కూడా నేను మీ అందరికి కూడా షేర్ చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా పంపించండి వాట్సాప్లో, నేను కూడా పంపిస్తా. ఇకపోతే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడదామా హరీష్ రావు అన్నాడు. నేను రెడీ, రేపు పెడతావా చెప్పు. రేపు మీరు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్. ఒక్కటే కండిషన్, మైక్ కట్ చేయొద్దు. నువ్వు ఒర్రేదంతా ఏం చేస్తావు, అసెంబ్లీ అర్జెంట్ అని పారిపోతావు. నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఒక్కరోజు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, నెల రోజులు పెట్టి నేను రెడీ. మాట్లాడదాం. 15 రోజులు కృష్ణా మీద మాట్లాడదాం, 15 రోజులు గోదావరి నది మీద మాట్లాడదాం. నీ కాంగ్రెస్ చేసిన ద్రోహం, నీ తెలుగుదేశం చేసిన ద్రోహం, నీ గురువు గారు చేసిన ద్రోహం, నువ్వు చేసిన ద్రోహం అన్నీ మాట్లాడుకుందాం. పెట్టు. ఎప్పుడు పెడతావు? రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా? నేను ఉత్తరం నీకు అసలు ఇంకోటి, నువ్వు ముఖ్యమంత్రివి, సభానాయకుడివి, శాసనసభకు సభానాయకుడివి. ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉత్తరం రాస్తే సభ పెడతారు ఎవరన్నా? ఎప్పుడైనా చరిత్రలో ఉందా? ఐ డిమాండ్ యూ, కండిషన్ ఒక్కటే, మైక్ కట్ చేయొద్దు. చలో ఎంతసేపైనా మాట్లాడదాం. నువ్వు గంట మాట్లాడు, నేను గంట మాట్లాడతా. నువ్వు 4 గంటలు మాట్లాడు, నేను 4 గంటలు మాట్లాడతా. అర్జెంట్ చేయొద్దు, హౌసు పారిపోవద్దు. గంతే నా కండిషన్. మాట్లాడదాం. రేపు పెడతావు పెట్టిగా. ప్రజెంటేషన్ నువ్వు చేయి, నేను కూడా ప్రజెంటేషన్ చేస్తాను. మాకు కూడా మైక్ ఇవ్వాలి, మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వి. చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీడియాతో కూడా, సరే జనరల్గా ముఖ్యమంత్రి గారంటే ఆ పదవిని అందరం కూడా గౌరవిస్తాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటాడు కనుక బాధ్యతతో మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు, అధికార వేదికలో తప్పు మాట్లాడరు అని మనం అందరం కూడా విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. జర్నలిస్టులు అనేది, మీడియా అనేది 4th ఎస్టేట్గా మనందరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది. సో ఐ అపీల్ టు ద మీడియా. అది మేము మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినప్పుడు, తప్పులు మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు, ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు 4th ఎస్టేట్గా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, ఆల్ లైస్, పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర హక్కులు ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ. పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దురదృష్టం ఏంటంటే
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ అపీల్ టు ద మీడియా, కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని, వార్తలు రాయాలని,